హాయ్ అండి. కోల్డ్ ప్రాసెస్ సోప్ చేసినప్పుడు అసలు ఆ సోప్ తయారైందా లేదా అని మనకెలా తెలుస్తుందని డౌట్ అయితే మనందరికి ఉంటుంది కదా! చాలా సింపుల్‌గా పీహెచ్ టెస్ట్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చనమాట. సోపు పూర్తిగా సల్ఫానిఫికేషన్ అయ్యి మనం వాడటానికి రెడీగా ఉన్నప్పుడు పీహెచ్ అన్నది 7-10 లోపల ఉంటుందండి. 7 ఉంటే కూడా ది బెస్ట్ సోప్ ఇన్ కోల్డ్ ప్రాసెస్. ఇదైతే సింపుల్‌గా మనం క్యూరింగ్ అయింది అనుకున్నప్పుడు మనకు వెయిట్‌లో డిఫరెన్స్ తెలుస్తుందండి. ఆ తర్వాత పీహెచ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. పీహెచ్ టెస్ట్ కోసం డీమినరలైజ్డ్ వాటర్‌ని మాత్రమే వాడండి. ఇది మాత్రమే కరెక్ట్‌గా పీహెచ్ రేంజ్‌ని మీకు చూయిస్తుంది. అలాగే ప్రతి బ్యాచ్‌ని డిస్పాచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పీహెచ్ టెస్ట్ అయితే జరిగి తీరాలి. ఎందుకు అంటే భద్రతా కారణాలు. అది కరెక్ట్‌గా సల్ఫానిఫికేషన్ అయిపోయింది. దానిలో మొత్తం కూడా గాల్లో కలిసిపోయింది. ఎట్ ద సేమ్ టైమ్ భద్రత అన్నది చాలా ముఖ్యం. ఇది చర్మానికి చాలా అనుకూలంగా ఉంటుంది. నాణ్యతగా తయారైందని చెప్పడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ పీహెచ్ టెస్ట్ అన్నది చాలా ముఖ్యమనమాట.